యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము వేరంపాలెం వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇంకొక వ్లాగ్ చేస్తున్నాను, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మొత్తానికి గుడికైతే వచ్చేసాము. ఇది వేరంపాలెం అన్నమాట. మా ఊరికి కొంచెం దగ్గరే, మరి ఎక్కువ కాదు, ఒక గంట సేపు పట్టింది టైం అయితే. సో ఇక్కడికి కొంచెం కార్తీక మాసం టైంలో, శివరాత్రి ఆ టైంలో అయితే జనాలు ఎక్కువగా వస్తారు. శివరాత్రికి అయితే ఖాళీ ఉండదన్నమాట. సో ఇది గుడి లోపల పెద్దగానే ఉంటుంది, లోపలికి చాలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇలాగా బయట గుడి ఎదురుగా ఇలాగా ఒత్తులు అవి వెలిగించేసుకున్నాం ఫస్ట్ అయితే. సో మేము వెళ్ళేసరికి హారతి ఇచ్చేస్తున్నారు అక్కడ. సో ఇంకా మేము హారతి తీసేసుకుని, సో దాని తర్వాత లోపలికి వెళ్ళి ఇలాగ దండం పెట్టేసుకున్నాం. పంతులు గారు ఇంకా ఎవరు లేరు అప్పుడు మేము వెళ్ళేసరికి. మేమే ఇంకెళ్ళి పెట్టేసుకుని వచ్చేసాం అన్నమాట. సో పెద్దది లోపల, ఇంకా ఇంకా మనం చూడాలంటే ఇంకా చాలా ఉంటుంది అన్నమాట. అలానే బయట శివలింగం ఉంటే మా నాన్నేమో అభిషేకం, అదే నీళ్ళతోటి అభిషేకం చేసి ఇవన్నీ పెడుతుంటే నేను వీడియో తీస్తున్నా. ఇక్కడనే కాదు, నార్మల్గా ఇంటి దగ్గర కూడా రోజు శివాలయానికి వెళ్ళి ఇలానే ఒక గంట సేపు వరకు అభిషేకాలు అవి ఇవి చేస్తూ ఉంటాడనమాట మా నాన్న. సో నేనైతే ఒకసారి వెళ్ళి ఒక గంట సేపు వరకు అలాగే నుంచునే ఉన్నానన్నమాట మా నాన్నతో పాటు. సో ఇది వచ్చేసి లోపలే అక్కడ విగ్రహం ఉంది కదా, ఫస్ట్ అది పేరేమో తెలియలేదు నాకు. తర్వాత చూస్తే పక్కన ఉందన్నమాట. భగీరథుడు అంట, 45 అడుగులంట. సో నేను వీడియో మొత్తం తీసాను, చూడండి. సో ఇక్కడ మనకి దీపాలు అవి ఒత్తులు అవి అంతా వెలిగించుకుని వదులుతారు కదా. సో అందుకని మా అమ్మ ఇంకా ఇక్కడ ముగ్గేసి అంతా రెడీ చేస్తుంది చేయడానికి అని చెప్పేసి. ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా ఇది చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ తలుపు వేసేసారనమాట, గేట్ వేసేసారు. శివరాత్రి టైంకి అయితే లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అవే కోటిలింగాలని అంటారు, చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. అంతా కూడా ఖాళీగానే ఉంది, అందుకే మొత్తం వీడియో తీసేసుకున్నాను నేను. సో ఇక్కడ ఏమైందంటే అవి బాతులు ఉన్నాయి కదా, వీడియో తీద్దాం చెప్పేసి వెళ్ళాను నేను. వెళ్ళి కాసేపు అలాగే వాటి వంకే వీడియో తీసి ఫొటోస్ తీసి అన్నీ చేస్తుంటే అందుట్లో ఒక బాత్ ఏమో నన్ను చూసి ఇది పొడి చేయడానికి కరవడానికి మరి మొత్తానికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేద్దామని చూసింది. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అది ఈ వీడియోలో లేదు. సో ఇంకా అందుకని నేను బాతుల్ని సరిగ్గా తీయలేదు నేను. సో ఇది కూడా ఇంకా లోపలే ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట. అమ్మవారు చాలామంది ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ శివలింగం ఉంది. ఇలానే ఇక్కడేమో శివుడు పార్వతి కూడా ఉన్నారు. ఇక్కడేమో మనకి తాబేళ్ళు ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. వాటికి కూడా పసుపు కుంకుమ వేసి పూజలాగా చేస్తారనుకుంటా. వాటి మీద పసుపు కుంకాలు అవి ఉన్నాయన్నమాట. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరికైనా వేరంపాలెం ఎక్కడో తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి వెళ్ళే దారిలోనే మేము చూసాం బంతిపూల తోటలని, జామకాయ తోటలు చాలా ఉన్నాయి. సో వచ్చేటప్పుడు ఇంకా ఆగి
అవి కొనుక్కోవడానికి అనేసి దిగామన్నమాట. మేమైతే కాస్త ఫొటోస్ దిగేసి ఇంకా అవి బంతిపూలు మొత్తం పెద్ద పెద్ద మూటలు కట్టేసి అమ్ముతున్నారు. సో మేము తీసుకున్నాము ఒక 2 కవర్లు కేజీ అనమాట. ఒక కవర్ కేజీ 50 రూపాయలంట. బయటైతే ఇంకా ఎక్కువంట. సో చూడండి ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి వెళ్ళేదారంతా కూడా.